అప్పుడు అక్కడ జ్యోతి వెలిగించగానే ఇంటింటా జ్యోతులు ఇస్తారు. ప్రతి ఇంట ఇన్ని జ్యోతులతో అసలు మీరు ఆ అరుణాచల క్షేత్రాన్ని చూస్తే ఎక్కడ చూసినా జ్యోతులే. ఇన్ని లక్షల మంది ఆ జ్యోతి వెలుగుతూ ఉండగా పర్వతం మీద ఆ పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేయడం అంటే మీరు నడవడానికి ఏం ఉండదు. మీరు అంగుళం ఖాళీ వస్తే కాలు కదుపుతూ వెడుతూ ఉండడమే, అంతే. అలా తిరుగుతారు. అసలు అది జనం ఇలా ఇలా నడుస్తూ ఆ గిరి చుట్టూ తిరిగే స్థితిని చూడడం చాలు, అంత అద్భుతంగా ఉంటుంది. కొండంతా జనంతో నిండిపోతుంది. అంత పెద్ద జ్యోతి వెలుగుతూ ఉంటుంది. భగవాన్ రమణుల గురించి సూర్యనాగమ్మ గారి లేఖల్లో మహాతల్లి వర్ణించారు. ఆ అరుణాచల జ్యోతి వెలిగించేటటువంటి రోజున రమణులు సాయంకాలం 4:30-5 అయ్యేటప్పటికి స్నానం చేసేసి వారు నడిచి వస్తుంటే ఆయనకి ఎంత సంతోషం. కార్తీక పౌర్ణమి వచ్చిందంటే ఆయన నడిచి వస్తున్న పరమశివుళ్ళ ఉండేవారు. ఆయన నడిచి వస్తుంటే అక్కడ సోఫా వేసేవారు, పట్టె మంచం లాంటిది. దాని మీద వచ్చి కూర్చునేవారు. భక్తులందరూ గిన్నెల్లోనూ పళ్ళు పదార్థాలు అన్నీ తీసుకొచ్చి చుట్టూ పెట్టేవారు. బ్రాహ్మణులందరూ కూడా పక్కన నించుని ఉండేవారు. ఆ కొండ మీద అరుణాచల జ్యోతి వెలిగేది. రమణాశ్రమం వెనక గేట్లోంచి స్కందాశ్రమానికి వెళ్ళొచ్చు పైన. ఆ గేటుకి యువతల భగవాన్ రమణులు పడుకునేవారు. చుట్టూ అందరూ కూర్చునేవారు. ఒక పక్క పౌర్ణమి చంద్రుడు ఆ జ్యోతిని వెలిగించగానే రమణుల సన్నిధానంలో కూడా బల్ల మీద జ్యోతి వెలిగించేవారు. వెలిగించగానే బ్రాహ్మణులందరూ లేచి నిలబడి నకర్మణాన ప్రజాధనీన త్యాగేనైకే అమృతత్వమానసు పరేణనాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి అని కైవల్యోపనిషత్ మంత్రం చెప్పేవారు. మంత్రం చెప్పిన తర్వాత అప్పుడు రమణులు తనలో తాను ధ్యాన పారవస్యంలో ఉండేవారు. సూర్యనాగమ్మ గారు రాసుకున్నారు, నా జన్మ సౌభాగ్యం పండింది. ఒక పక్క చూస్తే ఆకాశంలో పౌర్ణమి నాటి చంద్రబింబం, ఓ పక్కిలా తల తిప్పితే కొండ మీద వెలుగుతున్నటువంటి జ్యోతి, ఒక పక్కిలా తల తిప్పితే ఆ జ్యోతి కాంతి ముఖం మీద పడుతుండగా పరవశించిపోతున్న అపరపరమేశ్వరుడు భగవాన్ రమణులు. ఏకకాలంలో మూడిటిని దర్శనం చేసి నా జన్మ ధన్యమైందని రాసుకున్నారు ఆవిడ. ఆ దీపమే పరమేశ్వరుడు, ఆ దీపమే అమ్మవారు, ఆ దీపమే సద్గురువు, అన్నీ ఆ దీపమే. అటువంటి అద్భుతమైనటువంటి ఆ కృత్తికా దీపోత్సవం నాడు తిరువణ్ణామలై పెట్టింది పేరు ఈ ఉత్సవం చేయడానికి. అంత అద్భుతంగా జరిగి 3, 4, 5 రోజులు ఆ జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుంది, అలా చూస్తూనే ఉంటారు. ద్రవిడ దేశ సంప్రదాయంలో కృత్తికా దీపోత్సవానికి ముందు భరణి దీపాలని పెడతారు ఇంట్లో. అశ్వని భరణి కృత్తిక అని కదా, భరణీ దీపము అని పెడతారు. అంటే 5 దీపాలు వెలిగిస్తారు ముందు రోజు. ఆ 5 దీపాలు దేనికి సంకేతము అంటే పరమశివుని యొక్క 5 ముఖాలు, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు కాదు పంచభూతములు. పరమేశ్వరుడు ఈ సమస్త బ్రహ్మాండాన్ని దేనితో నిర్మాణం చేశాడంటే పంచభూతములే. బయట పంచభూతములే, పిండాండమునందు పంచభూతములే. పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. బయట అవే ఉంటాయి, మట్టి ఉంటుంది, బయట ఆకాశము, బయట నీరు, బయట నిప్పు, బయట పృథివీ ఆపస్ తేజో వాయు గాలి. ఇక్కడ పృథివీ నీరు గాలి అగ్ని వాయువు అవే ఉంటాయి. ఈ 5 ఒకదాంతో ఒకటి సమన్వయమైనంత కాలం బ్రతికున్నాడని గుర్తు. దీంతో ఇది సమన్వయం అవ్వకపోతే ఇది ఆగిపోయిందని గుర్తు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇందులో పృథివీ లేదంటే ఇందులో అన్నం లేదు, ఆకలేస్తోంది. బయట నుంచి పృథివీ అంటే ఓ యాపిల్ పండు తెచ్చి ఇందులో పడేశాడు, తిన్నాడు. అందులో పృథివీలో ఉన్న యాపిల్ పండు అనే పృథివిని పిండాండం పుచ్చుకుంది, జీర్ణం చేసుకుంది. కొంత పిప్పి మిగిలిపోయింది, ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది పొద్దున్నే ఆ పిప్పిని. మళ్ళీ దీనికి దాహం వేసింది, బ్రహ్మాండంలో నీళ్లు పట్టుకొచ్చి పిండాండంలో పోస్తాడు. పిండాండంలో నీళ్లు మిగిలిపోయి బ్రహ్మాండంలో వదిలిపెట్టేస్తాడు. పిండాండానికి ఊపిరి వాయువు కావాలి, బ్రహ్మాండంలోంచి పుచ్చుకుంటాడు. మలినమైన వాయువు వదిలిపెట్టాలి, బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయమునకు జీవితం అని పేరు. బ్రహ్మాండంతో పిండాండం సమన్వయం అవ్వలేదనుకోండి,
ఇది పుచ్చుకోవట్లేదు పృథివీ, నాకు అక్కర్లేదంటోంది. ఆకలి లేదు, ఏమీ అడగట్లేదు, తెచ్చి పెట్టారనుకోండి కక్కేస్తోంది, పుచ్చుకోదు. ఊపిరి బయట నుంచి ఊపిరిని లోపలికి తీసుకోవట్లేదు, లోపల ఊపిరిని బయటికి వదిలిపెట్టట్లేదు. బయట నీరు లోపల పోసుకోవట్లేదు, లోపల నీరు బయటికి విడిచిపెట్టట్లేదు, ఆగిపోయిందని గుర్తు. ఇప్పుడు ఇక పిండాండము బ్రహ్మాండముతో సమన్వయం కాకపోతే ఇక ఇది సమన్వయం కాదు, కాబట్టి ఇక ఇది ఉండడానికి వీలు లేదని ఈ పిండాండాన్ని బ్రహ్మాండంలోకి కొడుకు కలిపేస్తాడు అగ్నికార్యం ద్వారా. ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయానికి గుర్తుగా 5 భూతముల చేత పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్నంతటినీ నిర్మాణం చేసి నిర్వహింపచేస్తున్నాడు అని చెప్పడానికి 5 దీపాలు వెలిగిస్తారు. దానికి భరణి దీపము అని పేరు. ఇంటింటా 5 జ్యోతులు వెలుగుతాయి. ఇంటింటా 5 దీపాలు వెలిగించి ఈ 5 దీపాలు కృత్తికా దీపంగా ఒక దీపంగా మారిపోతాయి, ఒక దీపంగా వెలిగిస్తారు. అంటే ఈ 5 కూడా చిట్ట చివరికి పరమేశ్వరునిలోనికి వెళ్ళిపోతాయి. పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు 5 ఎవరిలోకి వెళ్ళిపోతాయంటే మహాప్రళయంలో పరమేశ్వరుడిలోకి వెళ్ళిపోతాయి. ఇంకా ఏమీ ఉండదు, ఆయన ఒక్కడే ఉంటాడు, ఆయన తప్ప వేరొకటి ఉండదు. దానికి సూచనగా కృత్తికా దీపాన్ని ఒక జ్యోతిని వెలిగిస్తారు. ఇలా భరణి దీపము కృత్తికా దీపము అని 2 దీపాలుగా ఇళ్లల్లో వెలిగిస్తారు.